వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ బ్రింగ్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ఇండియన్ క్లైమేట్. పశ్చిమ విక్షోభాలు ఈ కాలంలో వర్షాన్నిస్తాయి. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ పశ్చిమ విక్షోభాలు లేదా పశ్చిమ కల్లోలాలు అని కూడా పిలుస్తారు. ఫస్ట్ వన్ వింటర్ శీతాకాలం, సెకండ్ వన్ సమ్మర్ వేసవికాలం, థర్డ్ వన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ నైరుతి ఋతుపవన కాలం, ఫోర్త్ వన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ కాలం ఈశాన్య ఋతుపవన కాలం. మరి పశ్చిమ విక్షోభాలు ఈ కాలంలో వర్షాన్నిస్తాయి, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్. మరి ఏ కాలంలో వర్షాన్నిస్తాయి ఆ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటే మనకి శీతాకాలంలో ఇస్తాయి. ప్రధానంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో ఉత్తర మైదానాలలో మధ్యధరా సముద్రం మీద నుంచి నీటి ఆవిరితో కూడినటువంటి గాలులు భారతదేశం వైపు ప్రయాణిస్తూ భారతదేశంలోని ఉత్తర మైదానాల్లో శీతాకాలంలో వాతావరణం అలజడులకు అంటే ఈ శీతల గాలులు సాధారణంగా శీతల గాలులు వర్షాన్ని ఇయ్యవు, కానీ ఈ మధ్యధరా సముద్రం నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క నీటి ఆవిరితో ఉన్నటువంటి గాలులు మన భారతదేశంలో ప్రత్యేకంగా ఈ యొక్క శీతాకాలంలో ఉత్తర మైదానాలలో వాతావరణ మార్పులకు గురై అక్కడ అలజడులు సృష్టిస్తూ వర్షాన్ని కలుగజేస్తాయి. ఈ వర్షమే ఈ పశ్చిమ కల్లోలాల వల్ల సంభవించే వర్షమే శీతాకాలంలో అప్పుడు పండేటటువంటి గోధుమ మరియు బార్లీ పంటలకు అనుకూలమైంది. సో కాబట్టి ఈ పశ్చిమ విక్షోభాలు శీతాకాలంలో ఎక్కడ వర్షాన్ని ఇస్తాయి అంటే ఉత్తర మైదానంలో వర్షాన్ని ఇస్తాయి. ఆ సమయంలో గోధుమ మరియు బార్లీ పంటలు అనుకూలంగా ఇవి పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క పశ్చిమ విక్షోభాల వల్ల సంభవించే వర్షపాతం వలన. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క పశ్చిమ విక్షోభాలు శీతాకాలం, ఉత్తర భారతదేశం గోధుమ పంట, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక వేసవికాలం తీసుకుంటే స్వల్పంగా వేసవికాలంలో మనకి మ్యాంగో షోవర్స్, మామిడి జల్లులని, అదేవిధంగా చెర్రీ బ్లోజమ్స్ అంటాం. మనం కేరళలో ఇటు జరుగుతుంది చెర్రీ బ్లోజమ్స్ అని, కర్ణాటకలో చెర్రీ బ్లోజమ్స్ అంటాం. అది మ్యాంగో షోవర్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో వేసవి కాలంలో సంభవించేటువంటి వాటిని మ్యాంగో షోవర్స్ అంటాం. ఇక సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చేటటువంటి కాలం ఈ నైరుతి ఋతుపవన కాలం. ఇది సాధారణంగా జూన్లో ప్రారంభమవుతుంది, అక్టోబర్లో ముగుస్తుంది మన భారతదేశంలో. ఇక మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు తిరోగమనం ప్రారంభమైనప్పుడు ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమవుతాయి. ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్ రిట్రీటింగ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్నే మనకి ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈశాన్య ఋతుపవనాలను కూడా పిలుస్తారు. సో ఈ విధంగా మనకి భారతదేశంలో వర్షపాతం ఈ 4 కాలాల్లో డిఫరెంట్గా పడుతుంది. అయితే అత్యధికంగా వర్షపాతం మాత్రం నైరుతి ఋతుపవనాల వలన సంభవిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం పశ్చిమ విక్షోభాలు ఎప్పుడు వర్షాన్ని ఇస్తాయి అంటే శీతాకాలంలో. ఎక్కడ అంటే ఉత్తర భారతదేశంలో.